ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందంలోని పద్యాల గురించి కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 90వ పద్యం. నీలకంధరునకు నీకు నాకు సనత్కుమార ముఖ్యసుత సమాజమునకు ధర్మ సత్వ బుద్ధి తత్వములకు ఈశ్వరాత్మ వినుము పరమమైన నిలవు పరమమైన నెలవు. నీల నల్లని కంధరున్ మెడకలవాని కున్ కి నీకు అనగా నారదునకు నాకు అంటే బ్రహ్మకి సనత్కుమార ముఖ్య మొదలైన ముఖ్య సుత పుత్రుల సమాజమున్ సమూహము కు ధర్మము సత్తునకు బుద్ధి తత్వములున్ లక్షణములు కు ఈశ్వరుని ఆత్మ లేదా పరమాత్మ వినుము పరమ ఉత్కృష్టము అయినా నెలవు పుట్టిన స్థలము. భావము. శివునికి నీకు నాకు సనత్కుమారాదులకు ధర్మానికి సత్యానికి విజ్ఞానానికి శ్రేష్టమైన ఉనికి పట్టు ఆ పరమేశ్వరుని ఆత్మ. తర్వాత 91వ పద్యం. నరసురాసుర పితృనాగ కుంజరం మృగ గంధర్వ యక్ష రాక్షస మహీజ. నరసురాసుర పితృనాగ కుంజర మృగ గంధర్వ యక్ష రాక్షస మహీజ సిద్ధ విద్యాధర జీమూత చారణ గ్రహ తారక అప్సరస గణ విహంగ భూత తటి వస్తు పుంజములును నీవు ముక్కంటియును మహామునులు నేను సలిలన్ భస్తచరములు మొదలైన వివిధ జీవులతోడి విశ్వమెల్ల విష్ణుమయము పుత్ర. మొదలైన వివిధ జీవులతోడి విశ్వమెల్ల విష్ణుమయము పుత్ర. వేయేల బ్రహ్మాండమతని జనలోనం అడగియుండు బుద్ధిరుగరాదు భూత భవద్భవ్య లోకమెల్ల విష్ణులోననుండు. నర మానవులు, సుర దేవతలు, అసుర దానవులు, పితృదేవతలు, నాగులు, కుంజర ఏనుగులు, మృగ లేళ్ళు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, మహీజ చెట్లు అనగా మహీప్రజ్ఞ అనగా భూమిని పుట్టినవి చెట్లు, సిద్ధులు, విద్యాధరులు, జీమూత మేఘములు, చారుణులు, గ్రహములు, తారకలు, అప్సరసల గణ సమూహము, విహంగ పక్షులు, భూతములు, దటిల్లతిగలు లేదా మెరుపులు, వస్తు సంపదల పుణ్యములను కట్టలు అనగా గుంపులు, నీవు అనగా నారదుడు, ముక్కంటియున్ శివుడు అనగా 3 కన్నులు గలవాడు శివుడు కదా. మహా గొప్ప మునులు నేను అనగా బ్రహ్మ. సలిల నీటిలో, నభస్ ఆకాశములో, స్థల భూమిపైన, జరములు చరించున్నవి జీవులు మొదలగు వివిధ రకరకముల జీవులన్ ప్రాణులు తో కూడిన విశ్వము
జగత్తు ఎల్లన్ అంతయు విష్ణు భగవంతునితో మయమైనవే లేదా కలిసి ఉన్నవే. పుత్ర కుమారుడా వెయ్యి రకముల చెప్పుట ఏలా ఎందులకు బ్రహ్మాండమే అతని జేన అనగా సాగదీసిన బొట్టగన వేలు చూపుడు వేళ్ళ కోణ మధ్య ఉన్నటువంటి దూరం అన్నమాట. లోపల అణగి ఇమిడిపోయి, అడిగినంటే అణిగిపోయి లేదా విడిపోయి, ఉండును బుద్ధి లేదా ఆలోచనలతో, ఎరుగన్ తెలుసుకొనుటకు, రాదు వీలు కాదు, భూతకాలపు, భవత్ వర్తమాన కాలపు, భవ్య భవిష్యత్ కాలపు, లోకములు ఎల్లన్ అన్నియును, విష్ణు భగవంతుని లోపల ఉండును. భావము. ఓ కుమార, మానవులు, దేవతలు, దానవులు, పితరులు, ఉరగులు, గజాలు, మృగాలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, వృక్షాలు, సిద్ధులు, విద్యాధరులు, మేఘాలు, చారుణులు, గ్రహాలు, నక్షత్రాలు, అచ్చరలు, పక్షులు, భూతగణాలు, మెరుపులు, కనకాది ధనరాశులు, నీవు, శివుడు, మహర్షులు, నేను, నీళ్లలోను ఆకాశంలోను భూమి మీద సంచరించే వివిధ ప్రాణులతో కూడినటువంటి ఈ ప్రపంచము అంతా విష్ణుమయమే. 1000 మాటలు ఎందుకు, బ్రహ్మాండాలన్నీ కూడా అతన్ని జేనలో ఇమిడిపోతాయి. కేవలం బుద్ధిబలంతో మనం ఆ దేవదేవుని తెలుసుకోలేం. గడచినవి, ఇప్పుడున్నవి, రానున్నవి అయినటువంటి లోకాలన్నీ కూడా విష్ణువులోనే ఉన్నాయి. తర్వాత 92వ పద్యం. మండలములోన భాస్కరుడుండి జగంబులకు దీప్తినొసగడి క్రియన్, బ్రహ్మాండములోపల అచ్యుతుండుచు బహిరంతరములన్ ఒగి వెలిగించున్. మండలమున్ గోళము లేదా లోకము, లోపల, భాస్కరుడు సూర్యుడు అనగా ఇక్కడ భాసత్ ప్లస్ కరుడు అనమాట. వెలుగునకు కారకుడు సూర్యుడు. ఉండియే జగంబులన్ లోకములు, కొన్కు దీప్తిన్ వెలుగును, వసగెడి ఇచ్చు క్రియన్ విధముగా, బ్రహ్మాండము లోపల అచ్యుతుడు భగవంతుడు అనగా అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు, అందుకని భగవంతుడు. ఉంటూ బయట, అంతరములున్ లోపలను, ఒగిన్ చక్కగా, వెలిగించున్ వెలుగు ఇచ్చును. భావము. తన మండలంలోనే తానుంటూ సూర్యుడు లోకాలకు కాంతి ఇస్తున్నాడు. అలాగే అచ్యుతుడు బ్రహ్మాండంలో ఉంటూనే లోపల వెలుపల ప్రకాశింపజేస్తున్నాడు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.